ఇక్కడ మనతో వీళ్ళందరూ కనిపిస్తున్నారు. వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తా అని చెప్పేసి ఒక్కొక్కరి దగ్గర 5 లక్షలు 2 లక్షలు 3 లక్షలు ఇట్లా ఎవరి దగ్గర ఎంత దొరికితే అంత వసూలు చేసినటువంటి వ్యక్తి ఒక బీఆర్ఎస్ లీడర్. ఆయన పేరు బెల్శెట్టి నాగరాజు. సో ఇక్కడ చూస్తున్నారు, ఆయన కనిపిస్తుంది కదా, ఈయన ఈయన కనిపిస్తున్నటువంటి ఈయన బీఆర్ఎస్ లీడర్. ఈ లోకల్గా ఉన్నటువంటి గల్లీకి సంబంధించిన లీడర్. వీళ్ళందరూ ఒక్కొక్కరు కూలీ చేసుకుంటారు, లేకపోతే ఇంకో ఏదో పని చేస్తారు, ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. ఆ పని చేసుకునే వాళ్ళతో వసూలు చేసి మీకు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తా, లేకపోతే ఇంకోటి ఏదేదో ఆశ చూపి వీళ్ళ దగ్గర ఒక్కొక్క దగ్గర పైసలు వసూలు చేసిండు. ఎప్పుడంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. వీళ్ళు కూడా ఎందుకు నమ్మారంటే గల్లీ లీడర్ కదా, ఈయన మరి ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, లేకపోతే ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే తోటి పరిచయాలు ఉండొచ్చు, అట్లా ఏమన్నా ఇప్పిస్తాడు అనే ఒక ఉద్దేశంలో వీళ్ళంతా కూడా ఇచ్చారు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ ప్రాంతం కాబట్టి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ అన్న దాదాపు కోట్ల రూపాయల్లో ఉంటుంది. సరే అన్ని కోట్ల రూపాయల డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తుండే కదా, 2 లక్షలు 3 లక్షలు ఇద్దాం ఏమైనా ఖర్చులు ఉంటాయని చెప్పేసి వీళ్ళందరూ ఇచ్చిరంట. సో ఇప్పుడు చివరికి ప్రభుత్వం చేంజ్ అయింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఇక ఆ డబుల్ బెడ్రూమ్ స్కీము పక్కకి వెళ్ళినట్టే ఇందిరమ్మ పథకం అని చెప్పేసి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ఉన్నారు. సో మరి ఇప్పుడు వీళ్ళందరూ అడుగుతూ ఉన్నారు, మాకు ఇప్పిస్తా అన్నావు కదా, నువ్వు మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తా అన్నావు కదా, మరి ఇప్పుడు ఏది అని అడిగితే నాకు సంబంధం లేదని చెప్పేసి చేతులు ఎత్తేసిండు. మొత్తం ఇట్లా ఎంతమంది ఉంటారు? ఒక 500 మంది ఉన్నారు సార్. 500 మంది 4 కోట్ల కనుక తీసుకున్నారు సార్. 500 మంది నుంచి ఒక్కొక్క దగ్గర ఎట్లా తెలుసా, ఇప్పుడు సార్ మా రిలేషన్ ఉందా సార్, ఇప్పుడు మా అన్నని ఏం చేసినారు ఇక్కడ, నేను నాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు అని నేను అలా వాచ్మెన్ ఉన్నప్పుడు మా అన్నతో చెప్తే 15 లక్షలు మా అన్న కంచె తెచ్చి నేను మా అన్నతో కట్టించిన. 15 లక్షలు కట్టినావా? 15 లక్షలు సార్, నేను 16 లక్షలు దాకా కట్టినా నేను. అది అంటే ఒక్కొక్క లేదు సార్, మా చుట్టాలు అన్ని పేటిఎంలే సార్, అన్ని పేటిఎంలే. మా దగ్గర ఒక్క పేటిఎం నెంబర్ లేకపోయినా మొత్తం పేటిఎం తో డబ్బులు కొట్టినా మనకు, ఒక్క రూపాయి కూడా టేబుల్ క్యాష్ ఇవ్వలే నాకు, పేటిఎం మొత్తం అతనికి కొట్టినవి పేటిఎం డబ్బులు. మమ్మల్ని ఏమన్నాడు ఎరికైనా, లాస్ట్కి వచ్చారికే సంవత్సరం అర్ధగంట 1 గంట తర్వాత అమ్మ అది క్యాన్సల్ అయిందమ్మా, నీకు గంట తర్వాత పంపిస్తా, అర్ధగంట తర్వాత పంపిస్తా, 10 నిమిషాలు పంపిస్తా, 20 నిమిషాలు పంపిస్తా అన్ని. డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఇస్తాను మీకు? మాకు ప్రతాప్ సింగారం ఫిర్యాదుగూడ లోపల ఇస్తా అని చెప్పిండ్రు, మాకు చూపెట్టిండ్రు, డబ్బులు తీసుకుంటూ తర్వాత మేము మెల్లమెల్లగా అడుగుతుంటే చూపెట్టిండు, ఇల్లు చూపెట్టిండు, మీరు చూసుకోపోండి అంటే మధ్యవర్తి ద్వారా కుమారస్వామి మధ్యవర్తి ద్వారా బీఆర్ఎస్ లీడర్ ఆయన కూడా. అసలు ఆయన కూడా మా దగ్గర ఫస్ట్ ఆయన పరిచయం అయ్యి ఆయన నుంచి డబ్బులు ఇప్పించిండు, ఆయన్నే మధ్యవర్తి. ఆయన అడిగితే మాకు సంబంధం లేదు, ఆయన్నే అడుక్కోపోండి అని చెప్పి మాకు చెప్తున్నాడు ఆయన. అయితే మేము ఇక సరే ఈయన డబ్బులు ఆయనతో ఇచ్చేటప్పుడు ఈయన కూడా ఉన్నాడు, ఈయనకు డైరెక్ట్ ఇచ్చినాం, ఆయన కూడా ఉన్నాడు. డబ్బులు తీసుకోమని అడుగుతుంటే మాకు తెలియదు అని అంటున్నాడు. ఇల్లు ఎక్కడ ఉందంటే ఆన్లైన్ ఎక్కుతుంది, ఎంఆర్ఓ ఈఆర్ఓ అనుకుంటే అందరు ఆఫీసర్ల పేరు చెప్తున్నాడు. జరిపిండు 3 years అవుతుంది ఇప్పటికి. అయినా సరే మాకు డబ్బులు ఇస్తలేడు. మేము వచ్చి అడుగుతుంటే మా మీద దౌర్జన్యం చేస్తున్నాడు, భార్య పిల్లలు. ఎప్పుడు చూసినా అసలు 3 సంవత్సరాల ముందు ఆయన మాకు కనబడతలేడు. అసలు ఇంటికి వచ్చి అడిగితే దౌర్జన్యం చేస్తున్నారని అడుగుతున్నారు వాళ్ళు, చెప్తున్నారు మా మీద. నేను నిన్న కూడా వచ్చి మేము నా తరపున 1 లక్ష రూపాయలు మా అక్క మా చెల్లి అందరం కలిసి ఇట్లా ఒక్కొక్కరు మధ్యవర్తి ద్వారా ఇప్పించినాం అనమాట, తీసుకున్నాం అట్లా. తెలియకుండా 500 మంది చేసిండు అట్లా. ఇల్లు ఒక 200 ఇల్లు వరకు ఉన్నట్టున్నాయి, 500 మంది పైసలు తీసుకున్నాడు. ఇక అట్లా ఎట్లా తీసుకున్నాడు మాకైతే తెలియదు, మా దగ్గర నుంచి అయితే అట్లా తీసుకున్నాడు. ఇయ్యమంటే డబ్బులు ఇవ్వమంటే ఇస్తా అని నా ఫోన్లో చాటింగ్ చేస్తున్నాడు, మెసేజ్ చేస్తున్నాడు, ఇస్తామ్మా ఇప్పుడే వస్తా, నేను కోకాపేటలో ఉన్నా, ఇక్కడ ఉన్నా, అక్కడ ఉన్నా అని చెప్తున్నాడు. ఇస్తలేడు, ఏం లేదు. నా బ్యాంక్ అకౌంట్లు కూడా 2 తీసి పెట్టుకున్నాడు. ఇప్పుడే ఇస్తున్నా, ఆయన ఫోన్ చేసి ఇప్పుడే ఇస్తున్నా అప్పుడే ఇస్తున్నా అని చెప్పి చెప్తున్నాడు. ఏం లేదు అమ్మ, ½ an hourలో 5 నిమిషాల్లో పడుతుంది, ఇప్పుడే పడుతుంది అని చెప్పి చాలా సతాయించిండు. అడుగుతుంటే మొన్న నేను లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నాడు. ఏమన్నాడు అంటే, నీ ఇంటికి వచ్చి అడిగినా, నీ దగ్గరకు వచ్చి అడిగినా అని ఆ పదం వాడిండు. ఏమనంటే నేను దస్తా అని నన్ను మమ్మల్ని బెదిరిస్తున్నాడు. ఇప్పుడు మీరు అంతా ఎట్లా ఇచ్చిర్రు ఆయనకు పైసలు? డబుల్ బెడ్రూమ్ తెలియకుంటే 500 మంది ఇచ్చిండు. మాకు ఇల్లు లేదు కాబట్టి ఇస్తారేమో అని ఆశపడి మేము 1 లక్ష రూపాయలు మేము బంగారము మిత్తికి తెచ్చి నేను కట్టిన. ఏం పని చేస్తారమ్మా? మేము కూలి పనే చేస్తామండి. ఎమ్మెల్యే దగ్గర పోయి మరి ఈ సంగతి చెప్పిరా మీ లీడర్? ఎమ్మెల్యే దగ్గరికి మేమేం చెప్పలేదు. మేము ఫిర్యాదు కూడా కార్పొరేటర్ తీసుకొని సిఐకి తోని మాట్లాడిపిస్తే మాట్లాడిండు, కానీ వస్తున్నాయి పోలీస్ స్టేషన్ కేసు పెట్టినా కూడా ఆయన రాలేదు. ఇప్పుడు ఆయన ఇల్లు ఏది? బ్లూ కలర్
ఏమంటారమ్మా మీరు ఎంత కట్టారు? మేము మనిషి లక్ష అందరు 16 లక్షలు అందరు మా రిలయన్స్ మొత్తం ఇస్తా అని అక్కడ తీసుకెళ్ళి ఇస్తా మ్యారేజ్ డే గిఫ్ట్ ఇస్తామ్మా అని తీసుకెళ్ళిండు. తీసుకుపోయి చూపించండి. డబల్ బెడ్రూమ్ సపరేట్ కాదమ్మా, 2 ఫ్లోర్లు మీకే ఒకరికి అనేసరికి చెప్పేసరికి మేము కూడా నమ్మి ₹1,00,000 అప్పులు తీసుకొచ్చి 5 రూపాయలు 10 రూపాయలు ఇంట్రెస్ట్ కూల్ చేసుకొని అపార్ట్మెంట్లలో ఉండి తీసుకొచ్చి ఇచ్చినాం సార్. నమ్మిచ్చి ఇచ్చినందుకు రేపు మాపు అనుకుంటే అట్లేం చేస్తున్నారు. అదే మొన్నటిదాకా 6వ తారీఖు వేస్తాం 5వ తారీఖు వేస్తాం అంటే అట్లనే అవుతుందని చెప్తా అంటే వినుకుంటే 2 సంవత్సరాలు అయిపోతుంది ఇస్తలేడు. ఇక మేము 3 రోజుల కంచి కావాలి కాస్తున్నాం వెళ్ళిపోతాడేమో అని. మీరు ఉండబట్టి మేము ఇక్కడ 3 రోజులు మేము ఉండబట్టి 3 సంవత్సరాలు అవుతుంది. అక్కడ ఇక్కడనే ఈ అపార్ట్మెంట్లోనే ఉన్నాం. ఇక్కడనే 3 రోజుల కంచి ఉంటున్నాం. ఏం అనుమానం రాలేదమ్మా మరి మీ దగ్గర పైసలు ఇంతమంది 500 మంది అనుమానం లేకుండా అసలు నమ్మిచ్చి మోసం చేసి ఒకరి తర్వాత ఎవరు ఇక ఇట్లనే ఇక ఇస్తా అని మాటల్లో అది చేసిండు. వస్తాయి అని అది చేసిండు. అట్లా ఏమన్నా ఆయనకు మేము ₹1,00,000 ఇచ్చినాం సార్. అంటే ఇట్లా రిలేషన్ ద్వారానే ఈమె చెప్పడం వల్ల మేము ఒకరికొకరు అంటే తెలియకుండా అమ్మ ఒకటే ఇల్లు మిగిలింది ఇంకెవరైనా ఉంటే చెప్పండి ఇంకా జాయిన్ చేయండి అమ్మా అది ఇదని చెప్తే సరే అనేసి ఇక తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా మనలాగానే వాళ్ళు కూడా బతకడానికి వచ్చిళ్ళు కదా అన్నట్టుగా మేము అట్లా పెట్టించినాం అన్నట్టు. అట్లా పెట్టించినందుకు ఇప్పుడు మేము బయట ₹5 ఇంట్రెస్ట్ తెచ్చి కట్టినాం సార్. ఇప్పుడు మేము ఇక్కడ ఎట్లుంటున్నామో వాళ్ళైతే ఇంకా మాకు అపార్ట్మెంట్లలో వాచ్మెన్గా ఉంటుంది సార్. ఇప్పుడు వచ్చి మా ఇంటి ముందట అట్లా ఉంటున్నారు వాళ్ళు. ఆడ 10 మంది దగ్గర వాళ్ళు లొల్లి పెడుతుంటే మాకు పరువు పోతుంది అక్కడ. ఇక్కడ వీళ్ళేమో మీరు వేరేతో కట్టించుకోబట్టి వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు. మాకు అసలుకి ఇన్సల్ట్ అవుతుంది. ఇక మా ఆయనకు తెలియకుండా మేము బయట తీసుకొచ్చి ఏదో మనకు పిల్లలు ఉన్నారు ఆధారం ఉంటుంది ఇల్లు లేదు కదా అన్నట్టు మేము కట్టినాం. కడితే ఇప్పుడు మా ఆయన కూడా ఇంటి దగ్గర లొల్లి పెడుతున్నాడు. ఇక ఇట్లా ఎందుకు కట్టినావు ఎందుకు చేసినావు అన్నట్టుగా లొల్లి నువ్వు చేరింది కాక ఇంకా వేరే వాళ్ళని పెట్టినావు అన్నట్టుగా అంటున్నాడు. లొల్లి పెడుతున్నాడు. కానీ ఈయన కాంచి అయితే రెస్పాన్స్ ఏం లేదు. ఏమన్నా అంటే మాటలతోటే నెంబర్ ఆయన ద్వారా ఇక అసలు ఫోన్లు చేస్తే ఇక ఎవరైనా ఉంటే ఫోన్లు ఎత్తలేడు సార్. ఇక బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నాడు. ఇక రెగ్యులర్ గా చేసే వాళ్ళు అయితే ఇంకా మామూలుగా ఎవరన్నా ఒకరు చేస్తే మాత్రం ఎత్తుతున్నారు. నిన్న పైనుంచి చూస్తున్నారు సార్. మరి ఎవరో చూస్తున్నారో అర్థం కావట్లేదు కానీ పైనుంచి అయితే నైట్ అయితే చూస్తున్నారు. ఇద్దరు పైనుంచి చూసి వెళ్తున్నారు. నైట్ పోలీసులు కూడా వస్తే వాళ్ళకు కూడా చూపించినాం. వాళ్ళు కూడా చూసేసరికి చక్క దెబ్బ లోపలికి వెళ్ళిపోయి పైనుంచి నాగరాజు. ఎన్ని రోజుల నుంచి ఆయన ఉంటున్నా ఆయన బిల్డింగ్ ఉంది కదా ఇప్పుడు మాకైతే 3 సంవత్సరాల సంది డబ్బులు ఇచ్చినప్పటి నుంచి ఆయన ఇల్లు చూపెట్టుకుంటూనే డబ్బులు తీసుకున్నాడు. మరి ఆయన పేరు మీద ఉందా ఇల్లు? ఆయన పేరు మీదే ఉంది. నాదే సొంతం ఇల్లు అని చెప్పి డబ్బులు తీసుకున్నాడు. అది మళ్ళీ ఫ్లాట్ కూడా అమ్మకానికి పెట్టిండ సార్. అమ్మిండంట. అది వాళ్ళు వెళ్ళిపోతాం అన్నట్టుగా తెలిసింది. అందుకనే మేము ఈ ధర్నాకి దిగినాం సార్. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతే మాకు ఆధారం లేదన్నట్టుగా మేము 3 డేస్ నుంచి ఇక్కడ కాపలా కాస్తున్నాం. వెళ్ళడానికి కూడా ఇదే దారి. వేరే అమ్మకాన్ని పెట్టి వెళ్ళిపోతాడు పెట్టిండు సార్. అది కుదిరిందంట అమ్మిండంట కూడా సార్. అట్లని తెలిసింది. ఇప్పుడు ఎవరన్నా ఫోన్ చేసి అంటే నేను ఇక్కడ లేను అక్కడున్నా ఇక్కడున్నా అని సమాధానం చెప్తున్నాడు. కానీ ఇక్కడనే ఉన్నాడు ఆయన. కానీ ఇంట్లో లేకపోతే ధైర్యంగా పోయి చూపెట్టాలా. కానీ అంత ధైర్యంగా చూపెట్టట్లేరు వాళ్ళు. మీరు రావద్దు ఎవరు రావద్దు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వాచ్మెన్ ఉంటాం సార్. అందరు వాచ్మెన్ ఇళ్ళ పనులు అంతే. ఇళ్ళ పనులు అని చేసి ఇట్లా మోసం వచ్చిండు. ఇవి వస్తాయి అమ్మా అని అట్లా చేసిండు. మాట్లాడతారమ్మా మేము మొత్తం అందరూ ఒకటే కుటుంబం 16 లక్షలు కట్టినాం. మనిషికి 1 లక్ష. సేమ్ పని. తన దగ్గర కూడా మేము పని చేసినాం. కానీ గింత మోసం చేస్తాడని మేము అనుకోలేదు. మా డబ్బులు మాకు ఇప్పిస్తే చాలు. ఆయనను ఏమనం కొట్టం తిట్టం ఏమనం మా డబ్బులు మాకు ఇస్తే చాలు అంతే. చేసినాం. పక్కన గల్లికే ఆయన తెలుసు మాకు. మా ఆయన కూడా చాలా సార్లు వచ్చి వాళ్ళ లిఫ్ట్ గుంతల వాటర్ ఎత్తిపోయాలి నవీను రా అని 100 సార్లు ఫోన్ చేసిండు. ఆయనకి నాకు బాగానే పరిచయం ఉంది అయిపోయింది. కానీ ఇంత మోసం చేస్తాడని మేము అసలే అనుకోలేదు. ఏదో తెలిసిన ఆయన కదా సరే అన్నీ ఉన్నాయి కదా ఊర్లో ఉంటే ఏమవుతుంది ఇప్పిస్తాడు కదా అనే మేము ఉన్నాం. ఆ ఆశ మీదనే ఉంటే మమ్మల్ని ఇంత మోసం చేసి ఆగం చేసిండు. మా పైసలు మాకు ఇస్తే మేము వాళ్ళ తెరుగు కాదు కదా అసలు హైదరాబాద్లో ఉండవు. మా ఊరికి వెళ్ళిపోయి మేము బతుకుతాం.
మీకు ఎంత రావాలి మొత్తం? మాకు లక్ష. మీకు లక్ష.